నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. జూబ్లీహిల్స్ బైపోల్ ఒక టఫ్ 4 అని చెప్పవచ్చు. ఒక దిక్కు చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు. ప్రతి ఓటు కీలకం. ఈ పార్టీ గెలిస్తే దానికి ఎంత స్కోప్ ఉంటుందో జూబ్లీహిల్స్ ఎన్నిక అయితే అంత టఫ్ అయితే మారిపోయింది. దీంతో బీసీ నినాదం అనే ఒక దాంతో కాంగ్రెస్ అయితే ముందుకెళ్తుంది. ఒక బీసీలకు పదవి అయితే ఇచ్చి బీసీ అభ్యర్థిని నిలబెట్టి ఈరోజు ముందుకైతే వెళ్తుంది. ప్రస్తుతం మనతో పాటు చొప్పదండి ఎమ్మెల్యే సత్యమన్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏమంటారు, దీని గురించి ఏమంటారు, ఎవరు గెలవబోతున్నారు అని చెప్పేసి ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఎట్లా అంటారు సార్, ఏ విధంగా ఉండబోతుంది జూబ్లీహిల్స్ ఎన్నిక? అసలు టఫ్ ఉండబోతుందా, ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో ఈ నియోజకవర్గం ఎట్లాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నాడు. సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు కానీ, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల లోపు కరెంటు, ఇట్లాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇలా ప్రజల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యమంత్రి గారి రోడ్ షోలకు, కార్నర్ మీటింగ్లు కూడా ఇటీవల పెద్ద ఎత్తున జనం హాజరైనరు. ఆ స్పందన చూస్తుంటే కనీసం ఒక 50,000 మెజార్టీతోటి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నాం. ఇలా టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఓటర్లను మభ్యపెట్టినా కూడా ఇలా ప్రజలు ఇలా అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఇలా రాష్ట్రంలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా అదే అభివృద్ధి జరగాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం కాకముందు కూడా ఈ నియోజకవర్గంలో గతంలో పెండింగ్ ఉన్నటువంటి అనేక సమస్యలు మేము పరిష్కరించినాం. ఇంకా భవిష్యత్తులో పరిష్కరించే సమస్యలు చాలా ఉన్నాయి. ఇలా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చేసే దిశగా మా ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ కార్ రేస్ను ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నాయి సార్. అంటే ఒకసారి గతంలో ఇదే విషయంలో ఇది కిషన్ రెడ్డిని రెచ్చగొట్టినాయి సార్. సిబిఐని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి చెప్పినాయి సార్. ఏం చెప్తారు సార్? ఇలా చట్టం తన పని తాను పోతుంది. మరి రివెంజ్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేయదు. వాళ్ళు నిజంగా తప్పు చేస్తుంటే ఇలా మేము సిబిఐకి కాళేశ్వరం కేసు అప్పగించడం జరిగింది. ఈ కార్ రేస్ కూడా ఏసీబీ చూస్తుంది. ఇలా నిజంగా వాళ్ళు దోషులుగా ఉంటే ఖచ్చితంగా శిక్షించబడతారు తప్ప మేము ఎవరి మీద కానీ కక్ష రాజకీయాలు, కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పూనుకోదు. కాంగ్రెస్ పార్టీకి ఒక దాదాపు 140 సంవత్సరాల చరిత్ర ఉంది. ఏనాడు కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు, ఒక ఉప ఎన్నిక వచ్చినప్పుడు మనం గతంలో చూసినాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉప ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఎన్ని కుయుక్తులు చేసింది, ఎన్ని కుట్రలు చేసింది. ఇలా ఉప ఎన్నిక అనేది సాధారణ ప్రక్రియ చూస్తున్నాం. 140 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సాధారణ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు, ఉప ఎన్నికలు చూసింది. దీన్ని ఒక సాధారణ ఎన్నికలను చూస్తున్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళకు చావు రేవు మధ్యలో కొట్టాడుతుంది. ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఈ జూబ్లీహిల్స్ పోతే మాకు రాష్ట్రంలో స్థానం లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు అధికారం కోల్పోయినరు, ప్రతిపక్ష పాత్రకు పరిమితమైనరు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అసలు గుండుసున్న ఒక్క సీటు కూడా రాకుండా చేసిండ్రు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగినప్పుడు కంటోన్ వాళ్ళ సిట్టింగ్ స్థానం కూడా ఓడిపోయినరు. ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి కదా గెలిచింది. ఆయన గతంలో శ్రీ గణేష్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే. ఆయన ఎన్నికల ముందు బీజేపీ అండి. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడే. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేసినటువంటి శ్రీ గణేష్ కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు బీజేపీలో పోవచ్చు. మళ్ళీ మేము కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిండు. ఇలా కంటోన్మెంట్ రిజల్ట్ ఏ విధంగా ఉందో జూబ్లీహిల్స్ కూడా ఇలా కంటోన్మెంట్ ప్రజలు కూడా అప్పుడు అభివృద్ధిని కోరుకొని కాంగ్రెస్ పార్టీ కోటేసిండు. దానికి తగ్గట్టు 1000 కోట్ల అభివృద్ధి కంటోన్మెంట్లో జరుగుతుంది. ఇలా కంటోన్మెంట్ ఎంతో దూరం లేదు. జూబ్లీహిల్స్ పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం. ఇలా కంటోన్మెంట్ ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో మా జూబ్లీహిల్స్ కూడా అదే విధంగా డెవలప్ చేసుకోవాలని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలు ఇలా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. 14వ తారీఖు నాడు జూబ్లీహిల్స్లో జెండా ఎగరేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సార్ సర్వేలు మొత్తం బీఆర్ఎస్ అనే చెప్తున్నాయి, కాంగ్రెస్కు కొంచెం తక్కువ చెప్తున్నాయి సార్ స్కోరింగు. దాని తర్వాత బీజేపీకి 5%, 10% అని చెప్తున్నాయి. ఆ సర్వేలను ఏ విధంగా చూడవచ్చు సార్? ఇప్పుడు సాధారణ ఎన్నికలప్పుడు గట్ల చెప్పినాయి. అసలు కేసీఆర్ని ఓడించే మొగోడే లేడు, మళ్ళీ బీఆర్ఎస్ 3వ సారి గెలుస్తుందని చెప్పి అనేక సర్వేలు చెప్పినాయి. ఇలా ఫలితం ఏముంది? ప్రజల మనసులో ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకోరు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుంది? ఎన్నికల్లో 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. గతంలో కేసీఆర్, కేటీఆర్ ఇదే చెప్తుండే. ఇలా మేము అప్పుడు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, వీళ్ళకి వేస్తే మోర్లు వేసినట్టు అని చెప్పిండ్రు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంది? బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందా? బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోర్లు వేసినట్టే కదా. ప్రజలు చాలా తెలియకలు. మరీ ముఖ్యంగా జూబ్లీహిల్స్ నగర వాసులు చాలామంది విద్యావంతులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఖచ్చితంగా అభివృద్ధిని కోరుకుంటున్నారు. కాంగ్రెస్కి పట్టం కడతారు. ఈ బోగస్ సర్వేలు ఉన్నాము. ఇది కేసీఆర్, కేటీఆర్ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ తప్ప మరొకటి లేదు.
ఇలా యాక్చువల్ రిజల్ట్ కాంగ్రెస్కి వస్తుంది. సార్ బీసీ నినాదం తీసుకొస్తున్నారు సార్, అండ్ నవీన్ యాదవ్ ఒక బీసీ క్యాండిడేట్కు ఈ సీట్ ఇస్తున్నారు. దీని ఇంకా ఏమన్నా ఉందని చెప్పేసి అనుకోవచ్చా సార్? ఏ విధంగా చూడొచ్చు? నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి ప్లస్ బీసీ కూడా. ఇలా రాష్ట్రంలో బీసీలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇవ్వాలి, భవిష్యత్తులో కూడా అన్ని రంగాల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి మేము చట్టం కూడా చేసినాం. ఇలా బీజేపీ బీఆర్ఎస్ 2 కుట్రలు అన్నీ ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు రాకుండా కుట్రలు పడుతున్నాయి. ఆ కుట్రలు కూడా ప్రజలు గమనిస్తుండ్రు. ఇలా ఏక మొత్తంలో బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే నిలబడతారు. బీసీలు ముఖ్యంగా దళితులు ఇటీవల గత 40 సంవత్సరాలుగా జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా దేశంలో మొట్టమొదటి చేసింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఎస్సీ వర్గీకరణ చేసింది. ఇలా ఎస్సీలు బీసీలు ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కంకణ బదులై ఉన్నారు. మెయిన్గా చూసుకున్నట్లయితే సార్ ఈ బీసీ రిజర్వేషన్ 42% కల్పించడానికి ముఖ్య భాగంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని పదవి నుంచి తొలగించి వేరే వాళ్ళకి ఇవ్వాలని, బీసీ వాళ్ళకి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం వార్తలు వినిపిస్తున్నాయి సార్. దీని గురించి ఏమంటారు సార్? అవన్నీ పనికిమాలే మాట్లాడతారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఇక్కడ ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ సూచన మేరకు పనిచేస్తారు. వ్యక్తులకు ప్రాధాన్యతను పార్టీ ఫస్ట్. ఎలాంటి డెవలప్మెంట్ చూపెట్టబోతున్నారు సార్ ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో? ఎందుకంటే మన చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కానీ బీఆర్ఎస్ తప్పించి ఏ పార్టీ అయితే లేదు సార్. ఒక ఎంఐఎం, అక్కడ ఒక బీజేపీ, ఇది తప్పించి కాంగ్రెస్ లేదు. ఒకవేళ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చూపెట్టబోతున్నారు సార్? దురదృష్టవశాత్తు మన జరిగిన సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్లో మేము సీట్లు గెలవలేకపోయినాం. ఒక కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిచినాం. మళ్ళీ జూబ్లీహిల్స్ వస్తే కంటోన్మెంట్ అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్స్ కానీ ఇలా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ వాటికి సంబంధించినటువంటి వర్క్ కానీ ఏ విధంగా చేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఇది ఒక అత్యంత సంపన్నులైనటువంటి నియోజకవర్గం, విఐపి కాన్స్టిట్యున్సీ ఇది. దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ అవుతుంది. చాలా వరకు ఇప్పుడు ఏ నాయకులు తిరిగినా ఎక్కడ చూసినా వీధి లైట్లు ఇట్లా లేని పరిస్థితి. దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే ఇలాగే ఉండబోతున్నాయి ఈ జూబ్లీహిల్స్ అనేది. ఇప్పుడు సంపన్నులని మీరు చెప్పిన జూబ్లీహిల్స్ స్లమ్లకు మాత్రమే పరిమితమైంది. ఎట్లా ఉండబోతుంది? నేను అదే చెప్తున్నా కదా, 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ కనీసం వీధి దీపాలు కూడా పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయింది. అయినా మొన్నటి వరకు మా ఎమ్మెల్యే లేకుండే, అంతకుముందు 10 సంవత్సరాలు కూడా మా ఎమ్మెల్యే లేకుండే. అందుకే అభివృద్ధి కుంటుపడింది. ఈసారి మేము గెలిచినాక అభివృద్ధి ఏందో చూస్తుంటాం. అభివృద్ధి మీద కేసీఆర్ సవాల్కి రమ్మని చెప్పేసి అంటున్నారు సార్. మరి అసలు కేటీఆర్కి ఏముంది, ఏం చేసిండు ఆయన అభివృద్ధి? ఆయన సిరిసిల్లను చూసుకోమని ఏం జరిగిందో, ఈ జూబ్లీస్ చేయడానికి ఆయన ఎవరు? అసలు సిరిసిల్లలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్తే దాని మీద ఎవరైనా స్పందిస్తారు. జూబ్లీస్ అనేది చేసింది ఏమీ లేదు. ఇలా చిన్న వర్షం పడితే మొత్తం రోడ్లన్నీ, అప్పుడు కేసీఆర్ చెప్తుండే కదా కార్లన్నీ పడవలైతే అని, ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఇలా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మాట్లాడతారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా ఏం చేయలేనట. ఇలా ప్రతిపక్షంలో ఏమైనా చేస్తాడా? సాధ్యమవుతుంది అది? ఇప్పటికైనా డిసైడ్ అయి ఉన్నారు జూబ్లీహిల్స్ వాళ్ళు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకున్నా ఆశలు వమ్మవుతాయి. 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. థ్యాంక్ యూ. రైట్.